ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలకు రంగం సిద్దమైంది. వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో సహా కూటమి నేతలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జాతర స్కెడ్యూల్ను వెల్లడించారు. మే 5న రాత్రి చాటింపుతో జాతర ప్రారంభం కానుంది. మే 12న ప్రధానమైన గంగ జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. మే 13 తెల్లవారుజామున జరిగే విశ్వరూప దర్శనంతో జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులను టీటీడీ చైర్మన్ ఈవో సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది ఈ యొక్క గంగమ్మ తల్లి జాతర. ఇది తిరుపతి నగర వాసులకు, అందరికీ, కుటుంబ సభ్యులకు ఎక్కడున్నా ఈ జాతరకు కుటుంబంతో సహా ఉంది. ముఖ్యంగా తిరుపతి తెలిసిపోయిన గుడి నిర్మాణాన్ని దాదాపు 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి, అది కూడా స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ తల్లి కాబట్టి అందరూ కూడా దీనికి ఏకగ్రీవంగా కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా కూడా బ్యాలెన్స్ వర్క్లంతా కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేటు స్థలం ఇళ్లు ఉత్తర దిశగా, నార్త్ ఉత్తర దిశగా అడ్డంగా ఉంటే దాన్ని కూడా ఒక బిల్డింగ్ దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు కొని గంగమ్మ తల్లికి చేయడం జరిగింది. ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది, వాళ్ళతో కూడా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. అది కూడా కొని బాగా విశాలంగా చేసి గంగమ్మ తల్లి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి పండుగకు కరపత్రాలు, గోడ పత్రికలు, ఇన్విటేషన్లు ఇవన్నీ కూడా ఈరోజు ఆవిష్కరించడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి నగర వాసులకు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసిన గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు, అలాగే గంగమ్మ గుడి సభ్యులందరూ కూడా వారందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జాతరను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనేసి కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే బాధ్యత